సాగుతా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు మీరు అంటున్నారు నా వైఫ్ని నా కూతుర్ని ఎందుకు తెస్తున్నారు, ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు అని. కౌశిక్ రెడ్డి గారే వాళ్ళని అడ్డం పెట్టుకొని గెలిచారు అనేది సోషల్ మీడియాలో పెద్దగా జరుగుతున్న ప్రచారం. ఎన్నికల ముందు వాళ్ళతో పాటు ఒక వీడియో మీరు రిలీజ్ చేశారు కదా, సూసైడ్ చేసుకుంటామనేది. అలా బ్లాక్ మెయిలింగ్ చేసి గెలిచిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని ఎందుకు అడుగుతాడు? ఎలా రైట్ ఉంది అంటే ఏం చెప్తారు? చెప్తాండి, ప్రజలలా తిరిగి ఓట్లు అడుక్కునే రైట్ నాకుంటది, నా వైఫ్ ఉంటుంది, మా డాక్టర్కి ఉంటుంది, అది నా రైట్. ఈటల రాజేందర్ గారు చేస్తేనో సంసారం, మేము చేస్తే వ్యభిచారం అనడం అనేది చాలా చాలా తప్పు. ఈటల రాజేందర్ గారు సాదుకుంటావా సంపుకుంటావా అని అన్నది ఈటల రాజేందర్ గారా కాదా? వారి సతీమణి, ఈటల రాజేందర్ గారి సతీమణి ఇలా మంగళసూత్రం చూపించి నా మంగళసూత్రం ఉంచుతారా తెంపుతారా అని అన్నది వాస్తవం కాదా? ఇవాళ వాస్తవం కాదా? ఇవాళ వాళ్ళ కొడుకు, ఇవాళ వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ బిడ్డ వాళ్ళు తిరిగి మా నాన్నని గెలిపించకపోతే మేము అందరం చనిపోతామని చెప్పింది వాస్తవం కాదా? ఇలా నా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు నన్ను ప్రేమించారు కాబట్టి నాకు ఓట్లేసి నన్ను గెలిపించి ఈటల రాజేందర్ గారిని హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు 100 కిలోమీటర్ లోపల బొందబెట్టిండ్రు. నంబర్ 1. మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా ఈటల రాజేందర్ గారు 107 గ్రామ పంచాయతీలో ఊరూరు గజ్జగట్టుకొని తిరిగినా మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇలా నాకు సర్పంచ్లు మెజారిటీ బీఆర్ఎస్ పార్టీ గెలిపించారు. మొన్న మున్సిపాలిటీలలో కూడా 2 మున్సిపాలిటీలలో ఒక మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. ఇంకో మున్సిపాలిటీ కూడా నైతికంగా మేమే గెలిచినాం, వాళ్ళు ఓట్లు గుద్దుకున్నారు, వాటి కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. ఇలా హుజరాబాద్ ప్రజలు కౌశిక్ రెడ్డి కావాలని కోరుకుంటారు, ఈటల రాజేందర్ గారిని చీగొట్టి ఎప్పుడో పంపించారు అనేది విషయం మీరు మర్చిపోద్దు. మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళ కోసం నిత్యం నేను కొట్లాడుతూనే ఉంటా. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడల్లా నా హుజరాబాద్ నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను రేవంత్ రెడ్డి గారిని పదే పదే కొట్లాడుతూ ఉన్నా, అసెంబ్లీలో అడుగుతా ఉన్నాను. మా హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం, మా ప్రజల కోసం కౌశిక్ రెడ్డి నిత్యం కొట్లాడుతున్నట్టు ముందర నిలుచుంటారు. కళ్యాణ్ గారు మీరు పదే పదే అరెస్ట్ అంటారు. పోయినసారి కూడా నేను 10 ఇంటర్వ్యూ ఇచ్చి పోతున్నా, బయట నుంచి పికప్ చేశారు. మళ్ళీ బయట ఉన్నారా? మళ్ళీ ఇక్కడ నుంచి ఇటే పికప్ చేసుకుంటారా? పదే పదే మీరు పిలిచిన అరెస్ట్ అని అంటారు. మీకు కౌశిక్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి